పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, ట్రై చేయండి. 3 పచ్చిమిర్చి అండ్ 2 టమాటో వేసాను అండ్ 1 పెద్ద ఉల్లిపాయ వేసేస్తున్నాను. ఉల్లి రెప్పలు, కప్పు పొడి బియ్య పిండి వేసుకుంటున్నాను, కప్పు గోధుమ పిండి, ఒక కప్పు తీసుకొని 1/2 కప్పు శనగపిండి, కప్పు పెరుగు, అంతా ఉప్పు కారం, కారం ఉప్పు వేసాను, జీలకర్ర ఉంటే వేసుకోవచ్చు, స్కిప్ చేస్తున్నాను అండ్ 1/2 కప్ వాటర్ పోస్తున్నాను. దోశ బ్యాటర్ ఇలా వచ్చేసింది నాకు. సో ఇందులో వాటర్ చూసుకొని వేసుకోవాలి. అండ్ ఆల్సో నాకు వాటర్ 1/2 కప్ కాదు 1.5 కప్ అలా పడింది. అంటే అందులో హాఫ్ ఇంకా ఉంది, అంటే 1 కప్ అలా పడింది నాకు. గిన్నెలో వేసేసుకుంటున్నాను. రిమైనింగ్ వాటర్ కూడా వేసేసుకున్నాను. బాగా కలబెట్టుకొని దోశలా పోసుకోవడమే. మీకు ఇక్కడ ఉప్పు ఏమన్నా చాలకపోతే చూసి వేసుకోండి, నాకైతే సరిపోయింది. టేస్ట్ అయితే బాగుంది, మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.